డిసీజెస్లో ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు లెప్రసీ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఈ రోజుకి కూడా ఇంత కష్టపడ్డా కూడా WHO సహకారంతో మొత్తం పాన్ ఇండియా ఎఫర్ట్స్ పెట్టాక కూడా మనం దాన్ని ఎరాడికేట్ చేయలేకపోయాం. సో ఇప్పుడు ఎవరో ఒక అన్క్వాలిఫైడ్ పర్సన్, వాళ్ళ డిగ్రీ ఏమైనా ఉండొచ్చు, ఏమైనా లేకపోయి ఉండొచ్చు, ఒక రెడ్నెస్నో ఒక చిన్న పింపుల్ లాంటి దాన్నో చూసి ఇది పింపులే కదా అని చెప్పి వాళ్ళు ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో చూసిన ఏదో క్రీమ్ ఇస్తే అది ఒకవేళ హిస్టాయిడ్ లెప్రసీ అనేది ఉంటే వాళ్ళకి ఇప్పుడు మేమంటే మాకు గొప్పలని కాదండి, ఏదన్నా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, అది మేం కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, వాళ్ళ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో వాళ్ళకి అన్నేళ్ళు ఎందుకు నేర్పిస్తారు, అన్నేళ్ళు చదువు ఎందుకు ఉంటుంది, ఎగ్జామ్స్ ఎందుకు ఉంటాయి, ఎందుకంటే ఇది ఒక సైన్స్ కాబట్టి. అలాగే వాళ్ళది సైన్సే. ఒక డర్మటాలజీ స్టూడెంట్ చేరినప్పుడు వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ ఇస్ మొత్తం అండర్స్ చేసి స్కిన్ సర్ఫేస్ అంతా ఎగ్జామిన్ చేయమండం, నర్వ్స్ని ఎలా ఎగ్జామిన్ చేయాలా, లెప్రసీ ఏం చేయాలి, ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే ఏం చేయాలి ఇవన్నీ చెప్తారు. అలాగే వాళ్ళ స్పెషాలిటీస్లో వాళ్ళకి కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ క్వాకరీ వలన ఒక చూసిన ర్యాష్ అంతా, అది ఎగ్జిమా కావచ్చు, అది ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏదైతే ఏంటిలే ఒక క్రీమ్లో అన్నీ పడేసి ఒక స్టిరాయిడ్ ఒక యాంటీఫంగల్ కలిపేసి ఇచ్చేస్తే అది తగ్గిపోతుందేమో అని చాలా మంది అనుకుంటారు. దానివల్ల ఏం జరిగిందంటే ఈరోజు మన ఇండియాకు ఒక చెడ్డ పేరు వచ్చింది. ట్రైకోఫెంటాన్ మెంటాగ్రోఫైట్స్ అని ఒక పర్టికులర్ ఆర్గానిజం ఉంది. అందులో ఒక వేరియంట్కి మన ఇండియా పేరు పెట్టేయడం జరిగింది. దాని పేరు ఇండోటీనియా అని పెట్టారు. ఎందుకో తెలుసా అండి? ఎందుకంటే మన దేశంలో విపరీతంగా స్ట్రాంగ్ స్టిరాయిడ్స్ అబ్యూస్ చేసి దాన్ని క్రియేట్ చేశారు మన సిస్టమ్ వల్ల, మన క్వాక్స్ వల్ల. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. రెండు సరే ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు మేము ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయం, మేము ఉత్తి ఎపియరెన్స్ని ట్రీట్ చేస్తాం, మేము బ్యూటిఫికేషన్ ఉత్తి పీల్స్ చేస్తాం, లేజర్స్ చేస్తాం, ఇంకా బోటాక్స్ చేస్తాం, ఫిల్లర్స్ చేస్తామని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఒకటి రెడ్నెస్ కనిపించింది, ఒక పిగ్మెంట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ పిగ్మెంట్కి కారణం అడ్రినల్ ఇన్సఫిషియన్సీ, అంటే అదొక సీరియస్ ఎండోక్రైన్ ప్రాబ్లం, దానివల్ల మనుషులు చనిపోవచ్చు. అదా లేకపోతే ఎండలోకి వెళ్ళడం వల్ల నల్లగా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అది దాని సిస్టంలో చదివితే తెలుస్తుంది.